ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 11వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, రాత్రికి రాత్రి మీ కళ శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. కాబోతుంది. అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీ యొక్క మిథున రాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీ యొక్క మిథున రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. అలాగే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక, మిథున రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా బంధాలకు, అనుబంధాలకు ప్రాధాన్యతని ఇస్తారు. వీరికి చాలా ఎక్కువ. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఇప్పటికీ వారు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకుంటారు. మర్చిపోని మనస్తత్వం వీరికి ఉంటుంది. కృతజ్ఞత స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. మిథున రాశి వారు కృతజ్ఞత స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలనే తపన కూడా ఈ యొక్క మిథున రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే తపన వీరిలో ఉండటం కారణంగా కొన్ని సందర్భాలలో సుఖ జీవితానికి కూడా దూరం అవుతారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా వీరు ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థవంతులుగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2025వ సంవత్సరం సెప్టెంబర్ 11వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వీరికి మిశ్రమంగా ఉన్నాయి. అంటే కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు గడవబోతున్నాయి. కానీ ఈ రాత్రికి మీకు కళారాత్రి కాబోతుందని చెప్పుకోవాలి. భయంకరమైనటువంటి కళ కనడం కానీ, లేదా మీరు నిద్రపోకుండా ఏదైనా అనారోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ జరగవచ్చు. అంటే విపరీతమైనటువంటి కడుపు నొప్పి కానీ, విపరీతమైనటువంటి తలనొప్పి కానీ, ఏదైనా మిమ్మల్ని చిన్న అనారోగ్య సమస్య అయినప్పటికీ కూడా అది మిమ్మల్ని చాలా భయపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదా మీకు సరిగ్గా నిద్ర పట్టక ఏమైనా పిచ్చి కలలు పడటం, పీడ కలలు పడడం, ఈ విధంగా రాత్రంతా మీకు కాలరాత్రి కాబోతుందని చెప్పుకోవచ్చు. అంటే సరైన నిద్ర పట్టకపోవడం, అలాగే మీరు ఏ విషయంలో కూడా ఏదైనా ఆలోచిస్తూ ఉంటే భయంగా అనిపించడం, ఇటువంటి పరిస్థితులు అనేది మీకు సమస్యమైనటువంటి సిచ్యువేషన్
అయితే మీకు కనిపిస్తుంది. హనుమాన్ చాలీసా పఠించండి. మీరు నిద్రకు ఉపక్రమించండి. ఖచ్చితంగా ఎటువంటి భయాలు మీ జోలికి రాకుండా మీరు హాయిగా నిద్రపోగలుగుతారు. ఆ భగవంతుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే గనక మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఆ అవకాశం కోసం చాలా కాలంగా మీరు కలలు కంటున్నారు. అటువంటి అవకాశం మీకు జన్మలో రాదు అనే భ్రమలో కూడా ఉన్నారు. అటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే మిథున రాశికి చెందినటువంటి వ్యాపార వృత్తులకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. మీ యొక్క వ్యాపారం సజావుగా సాగుతుంది. వ్యాపార జీవితంలో చాలా కాలంగా మీరు ఎదుర్కొన్నటువంటి ఒక సమస్యకి కూడా పరిష్కారం అనేది లభిస్తుంది. వ్యాపారాన్ని విస్తరించాలి అనే ఆలోచన కనుక మీరు కలిగి ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి నుండి ఒక అప్డేట్ న్యూస్ రిసీవ్ చేసుకుంటారు. వారి నుండి ఒక చక్కటి గైడెన్స్ అనేది కూడా మీకు లభించబోతుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగ జీవితంలో ఇదివరకు ఎటువంటి సవాళ్ళు అయితే ఉన్నాయో ఆ సవాళ్ళను మీరు అధిగమించడానికి ఒక అవకాశం ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి. ఉద్యోగ జీవితం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. పై అధికారుల ప్రశంసలు ఈరోజు మీకు దక్కబోతున్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేస్తారు. కానీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మిమ్మల్ని అవమానపరచడానికి ఒక కట్టుపనే అవకాశాలు ఉన్నాయి. అలాగే జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి అవకాశం ఎవరికి ఇవ్వకూడదు. అంటే ఏ చిన్న పొరపాటు కూడా కానీ వారికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి ఎటువంటి అవకాశం వారికి ఇచ్చినా సరే మీరు ఈ విధంగా బాధపడవలసిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా మిథున రాశి వ్యక్తులకి అవసరమని చెప్పుకోవాలి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టేసేయండి ఫ్రెండ్స్. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.